ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇది నా మరొక వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. సహజంగా మనందరం కూడా పైకి ఎదగాలని, ఉన్నత స్థాయిలో ఉండాలని, పైవారముగా ఉండాలని, తలగా ఉండాలని ఎంతగానో ఆశపడుతూ ఉంటాం. అలా ఆశపడటం న్యాయమే, సహజమే. కానీ మనం పైకి ఎదగాలి అంటే దేవుడు ఇక్కడ మన తల్లిదండ్రులు పిల్లలకి ఏం చెప్తారు? నువ్వు మంచిగా ఉన్నత స్థాయిలోనికి ఎదగాలి, మంచిగా చదువుకోవాలి, మంచి ఉద్యోగంలో సెటిల్ అవ్వాలి అని ఎంతగానో ఆలోచన చేస్తూ ఉంటారు. వారికి తగిన రీతిలో వారికి కావాల్సినవన్నీ కూడా సమకూరుస్తూ ఉంటారు. అయితే తల్లిదండ్రులు చెప్పినట్లుగా పిల్లలు వినాలని వారు కోరుకుంటూ ఉంటారు. దేవుడైన యెహోవా కూడా మనలను ఉన్నత స్థాయిలో నడిపించడానికి, పైవారముగా ఎదగడానికి, తలగా ఉండడానికి ఆయన మనకి కొన్ని ఆజ్ఞలను అనుగ్రహించి ఉన్నాడు. మనం ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవించినప్పుడు మనల్ని ఉన్నత స్థాయిలో నిలబెడతానని ఇది మనతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. వాక్యము ధ్యానించుకుందాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము మొదటి నుంచి మనం చూసినట్లయితే, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. పైకి ఎదగాలని, తలగా ఉండాలని మనం ఇష్టపడుతున్నప్పుడు, ఆయన ఆజ్ఞలను మనం గైకొన్నప్పుడు, ఆయన మాట శ్రద్ధగా మనం వినినప్పుడు మనల్ని ఎలా అభివృద్ధి చేస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడంటే, భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అంతేకాకుండా నీవు పట్టణంలో దీవింపబడదువు, పొలములో దీవింపబడదువు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రెల మేకల మందలు దీవింపబడనని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. సమస్త జనముల కంటే నేను అధికముగా హెచ్చిస్తానంటున్నాడు. అంతేకాకుండా మనకిచ్చిన పశు సంపదను, పొలములను, గర్భఫలాలను, భూఫలాలను అన్నిటిని కూడా ఆయన దీవిస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము తలగా ఉండాలని, పైవాడముగా ఉండాలని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మనకి కొన్ని షరతులు, మనకి కొన్ని ఆజ్ఞలను మన ముందుంచి ఉన్నాడు. ఆ ఆజ్ఞలను, ఆయన మాటలను మనం శ్రద్ధగా విన్నప్పుడు వీటన్నిటిని కూడా స్వతంత్రించుకుంటామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ జీవగ్రంథంలో రాయబడిన ప్రతి లేఖనం కూడా సత్యమైనది, అది నమ్మకమైనది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది. ఇంకా మనం చూసినట్లయితే, నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టెయు దీవింపబడను, నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు, నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును, వారొక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవలను ఎదుటి నుండి పారిపోదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలను గైకొంటూ ఆయన మాట శ్రద్ధగా వినడం ప్రారంభిస్తామో మనల్ని అభివృద్ధి పరచడానికి ఆయన ఎంతగానో ఇష్టపడుతూ ఉంటాడు. అవును, ఆశీర్వాదమునకు వారసులు గట్టకే ఆయన మనల్ని పిలుచుకున్నాడని తెస్సలోనికీ పత్రికలో రాయబడి ఉన్నది. ఇది ఎప్పుడైతే నువ్వు ఆయన మాట శ్రద్ధగా వింటావో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో ఆయన సన్నిధిలో ఆయన్ని స్తుతిస్తావో, ఆయన మాట శ్రద్ధగా అంగీకరిస్తావో, అప్పుడు గర్భఫలాలను, భూఫలాలను, ఆత్మఫలాలను ఆయన వర్ధలింపజేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అలాగే మన పిండి మనకి తక్కువ కాకుండా దాన్ని ఆశీర్వదిస్తానని, దీవిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అలాగే మనకు శత్రు భయం కూడా లేకుండా, శత్రు బలవంతుడిపై మనకు విజయము కలుగజేసి, ఒక్క దారిని వచ్చిన వారు 7 త్రోవలను ఎదుటి నుండి పారిపోతారని కూడా వాగ్దానం చేస్తున్నాడు. అంటే మనల్ని దీవిస్తూ, తలగా ఉంచుతూ, ఉన్నత స్థాయిలో పైకి ఎదిగింప చేస్తూ, మన చుట్టూ కూడా ఆయన అగ్ని కంచి వేసి దుష్టునికి ఏమాత్రం అవకాశం లేకుండా వాడి నుండి మనల్ని భద్రపరుస్తూ కాపాడుతూ ఉంటాడని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ దేవుడైన యెహోవా ఆజ్ఞను అనుసరించి ఆయన మార్గంలో నడుచుకునే ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన తన ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవును, ఆయన మనల్ని విలువ పెట్టి కొనబడిన వారం, ఆయన రక్తం ఇచ్చి మనం కొనబడిన వారము గనుక మనం ప్రతిష్ఠిత జనముగా ఆయన మనలను చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దినాన
మనం 14వ వచనంలో చూసినట్లయితే, నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొని ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడుగా ఉండువు గాని క్రింది వాడవుగా ఉండవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆశ ఉంది కదా ఎదగాలని గాని, ఆత్మీయంగా బలపడాలని గాని, ఉన్నత స్థాయిలో అభివృద్ధి చెందాలని, అనేక మందికి సహాయం చేయవారుగా మనం ఆశీర్వదింపబడాలని, అప్పు చేయువారం గాక అప్పిచ్చు వారముగా మనం ఉన్నత స్థాయిలో ఎదగాలని మనకు ఆశ ఉన్నది కదా. అయితే ఒకటే దేవుడు మనకు తెలియజేస్తున్నాడు ఏంటంటే, నీవు నా మాట శ్రద్ధగా విని నా ఆజ్ఞలను నువ్వు గైకొన్నట్లయితే వీటన్నిటిని కూడా నువ్వు స్వతంత్రించుకొని తలగా ఉండబడతావు, పైవాడుగా ఉండడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మీరందరూ కూడా ఈ వాక్యాన్ని ఎత్తిబట్టి ప్రార్థన చేసినప్పుడు ఆ వాక్యంలో ఏవైతే మనకి ఆయన ఆశీర్వాదాలు విడుదల చేశారో ఆ ఆశీర్వాదాలని పొందుకోవడానికి మనము ఈ వాగ్దానాన్ని ఎత్తిబట్టి, ప్రభువా నన్ను నీ సన్నిధిలో భద్రపరచు, బలపరచు, నీ మాటలను గైకొనడానికి అంగీకరించడానికి నాకు సహాయం చేయమని మనము అడిగినప్పుడు పరిశుద్ధాత్ముడు మనకి సహాయం చేస్తాడు. ఇది మన వల్ల కాదు. మనం ఆయన ఆజ్ఞలను గైకొనటం అంటే ఏదో ఒక రీతిగా మనం తప్పిపోతూ ఉంటాం. 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ తప్పిపోయినా మొత్తం ఆజ్ఞలు కూడా తప్పిపోయినట్లే. మరి దేవుడు యేసుప్రభు వారు వచ్చి 2 చెప్పిన మా ఆజ్ఞలలో 1 తప్పిపోయినా అన్నీ తప్పిపోయినట్లే. అలాంటిది స్థితిలోనికి వెళ్లకుండా దేవుడు ఆజ్ఞలను మనం పాటించి ఆయన మాట శ్రద్ధగా వినడానికి కూడా మన వల్ల కాకపోయినప్పుడు పరిశుద్ధాత్మ సహాయాన్ని మనం కోరుకోవాలి. ఆయన ఆత్మ శక్తితో మనం నింపబడినప్పుడు ఆయనే మన పక్షంగా ఉండి మనకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదేనా ఈ వాగ్దానాన్ని మీరు రిసీవ్ చేసుకున్నట్లయితే, ఆయన ఆజ్ఞలను మీరు పాటించినట్లయితే, ఆయన మాట శ్రద్ధగా విన్నట్లయితే నిన్ను తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచనంటున్నాడు. పైవాడువుగా ఉందువు కానీ క్రింది వాడవుగా ఉండనని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. కనుక ఈ వాగ్దానాన్ని మీరు స్వతంత్రించుకొని దేవుని సన్నిధిలో అనుదినము ప్రార్థన చేసుకొని ఈ ఆశీర్వాదములన్నీ పొందుకోవాలని తెలియజేస్తూ దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధమైన మా తండ్రి, మీకు స్తోత్రాలు. నా గొప్ప దేవ, సృష్టికర్తమైన తండ్రి, అవునునైనా మీకు అసాధ్యమైనది ఏదీ లేదు. సమస్తం మీ స్వాధీనంలో ఉన్నది, భూమి మీ చేతిలో ఉన్నది. ప్రభువా మీకు స్తోత్రాలు. సమస్తము ఆశీర్వదించే దేవుడు మీరే తండ్రి, మీకు వందనాలు. అయ్యా, ఎవరైతే ఈ వాగ్దానం విని ఉన్నారో, స్వతంత్రించుకున్నారో వారిని మీరు తలగా చేస్తారని వాగ్దానం ఇచ్చి ఉన్నారు కనుక మీ మాట శ్రద్ధగా వినడానికి, మీ ఆజ్ఞలను పాటించడానికి, పూర్ణ అంగీకారంతో మిమ్మల్ని స్తుతించడానికి సహాయం చేయమని, మీ సన్నిధిలో బలపరిచి భద్రపరచమని, మీ ఆత్మశక్తితో వారిని నింపి బలపరచమని యేసు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.